హలో ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు హేమతో హాహా యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో మనం మాట్లాడుకొని చాలా కాలం అయిపోయినట్టుందండి, చాలా గ్యాప్ కూడా వచ్చింది. సో అందుకనేసి మీ ముందుకి ఒక కొత్త టాపిక్తో వచ్చాను. అదేంటంటే లేడీస్కి ఇష్టమైనది బాగా ఏంటి అంటే శారీస్. సో ఎలాంటి శారీస్ అయినా ఎక్కడ ఏ కొత్త స్టాక్ వచ్చినా ఖచ్చితంగా వెంటనే పరిగెడతారు. సో నేను కూడా ఆషాఢ మాసం కాబట్టి మంచి ఆఫర్లు కూడా ఉంటాయి కాబట్టి నేను ఈరోజు షాపింగ్ వెళ్ళాను. నేను నా కోసం అండ్ మా మదర్ కోసం ఒక మంచి కలెక్షన్ ఉన్న శారీస్ అయితే పర్చేస్ చేశాను. సో అవేంటో మీతో షేర్ చేసేసుకుంటాను, చూసేద్దాం రండి. సో ఫస్ట్ బాగా లేడీస్కి ఇష్టమైన కలర్ ఏంటంటే పింక్ అండి. ఇంట్లో ఎన్ని రకాల పింక్స్ ఉన్నా కూడా వెంటనే మన కళ్ళు వెళ్ళేది, అట్రాక్ట్ అయ్యేది పింక్ కలర్కే. సో నాకు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మోస్ట్ కలర్ వచ్చేసి పింక్. సో నేను తీసుకోవడమే అన్ని హెవీ డిజైన్ శారీస్ తీసుకున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి చూడండి, మొత్తం స్ట్రైట్ డిజైన్, మొత్తం ప్యాటర్న్ అంతాను. అండ్ అలాంగ్ విత్ లాంగ్ బార్డర్ మాట. అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది కాంట్రాస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ గ్రీనే, అది కూడా సేమ్ డిజైన్తో ఇచ్చారు, బాగుంది. అండ్ ఈ బార్డర్ కూడా చూడండి, మొత్తం లైక్ గోల్డ్ బార్డర్ ఇచ్చి కింద బార్డర్ ఫైనల్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్. సో ఇదేంటంటే ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఇంకా ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళకి కానీ ఖచ్చితంగా పండగలకి, వచ్చే పండుగలు చాలా వస్తున్నాయి కాబట్టి కట్టుకోవచ్చు. సో ఇదైతే ఇలా ఉంటుంది కలర్. సో ద సెకండ్ శారీ ఇది వచ్చేసి లైక్ ఆరెంజ్ కలర్ వస్తుందండి. అండ్ బార్డర్ వచ్చేసి కొంచెం రెడ్డిష్ బార్డర్ వస్తుంది. అండ్ ఫైనల్ బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ ఇచ్చాడు. సో బ్లౌజ్ కూడా వైలెట్ కలరే, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ దాని మీద మనం మగ్గం వర్క్ ఏమైనా చేయించుకుంటే కనుక ఖచ్చితంగా మనకు హైలైట్ అవుతుంది. అండ్ ఇది డిజైన్ వచ్చేసి లైట్ ఫ్లోరల్ డిజైన్ లాగా ఇచ్చారు, దీని మీద అంతా దగ్గరగాను, గుడ్ వన్. సో ఇది లైటింగ్ లో ఒకలా ఉంటుంది, నాన్ లైటింగ్ లో ఒకలా ఉంటుంది, కొంచెం డబల్ షేడ్ టైప్ మాట ఇది. అండ్ ఇది శారీస్, ఈ టైప్ ఆఫ్ శారీ మెయిన్లీ దేనికంటే కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం కట్టుకుంటే చాలా స్లిమ్గా ఉంటాము. అండ్ ఇది కూడా మోస్ట్లీ ఫంక్షన్స్ కానీ, టెంపుల్స్కి కానీ, పూజలకు కానీ దేనికైనా ప్రిఫర్ చేయొచ్చు ఖచ్చితంగా. గుడ్ కలర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి గ్రీనిష్ బ్లూ కలర్ అండి, విత్ సిల్వర్ డిజైన్ సిల్వర్ కలర్ డిజైన్. అండ్ బార్డర్ వచ్చేసి మెరూన్ బార్డర్. సో బ్లౌజ్ కూడా సేమ్ మెరూన్ కలరే తీసుకోవాలి మనం. బ్లౌజ్కి సేమ్ బార్డర్ లానే డిజైన్ ఇచ్చారు. అండ్ ఇందాకలా నేను మీకు చూపించాను కదా స్ట్రైట్ కట్ ప్యాటర్న్ అనేసి, సో ఆ స్ట్రైట్ ప్యాటర్న్ మోడలే ఇది కూడాను. చూడండి, చాలా లైట్ వెయిట్ కూడా. ఈ శారీస్ ఏంటంటే మనం కట్టుకున్నా కూడా పెద్దగా వెయిట్ అనిపించవు, లేకపోతే సఫకేటింగ్ ఉండదు, మంచి లైట్ వెయిట్ శారీ. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ నేను మా మదర్ కోసం అని తీసుకున్నాను. ఇది వచ్చేసి చూడండి ఆలివ్ గ్రీన్ మీద మీకు కాపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. డిజైన్ అంతా కూడా మొత్తం దగ్గర ఫ్లోరల్ డిజైన్. ఇట్ సీమ్స్ లైక్ ఒక మంచి మెహందీ డిజైన్ లా ఉంది. అండ్ ఇది కూడా చాలా లాంగ్ బార్డర్ అండి. ఈ లాంగ్ బార్డర్ మీద వచ్చేసి సిల్వర్ కలర్ ఫినిషింగ్ ఇచ్చి కింద ఫైనల్ బార్డర్ వచ్చేసి లైక్ డార్క్ పింక్ లా ఇచ్చారు. సో బ్లౌజ్ మనం అయితే సిల్వర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఈ డార్క్ పింక్ అయినా వేసుకోవచ్చు. మోస్ట్లీ బ్లౌజ్కి అయితే ఈ సిల్వర్ డిజైన్ ఇచ్చారు. అది ఇది నైట్ టైం చాలా బాగుంటుంది, నైట్ ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ దేనికైనా ప్రిఫర్ చేయొచ్చు. ఇది కూడా చాలా లైట్ వెయిట్, ఎవరైనా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలరు ఈ శారీస్ని.
నెక్స్ట్ ఇది కూడా వన్ ఆఫ్ ద డబల్ షేడ్, లైక్ ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ వచ్చింది ఇది కూడాను. సో ఇది కూడా లైట్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి కింద బార్డర్ అంతా కూడా పింక్, బ్లౌజ్ కూడా వచ్చేసి పింక్ వస్తుంది. లేదా మనం ఇంకేదైనా వేరే కలర్ లైక్ పర్పుల్ కానీ ఏదైనా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇది బ్లూ విత్ కాంబినేషన్ ఆఫ్ కాంట్రాస్ట్ ఆఫ్ గ్రీన్ వచ్చిందండి. ఇది కూడా సేమ్ డిజైన్ ఇందాక చూపించినట్టే స్ట్రైట్ డిజైన్. సో ఏంటంటే ఈ స్ట్రైట్ డిజైన్స్ నిజంగా చూడడానికి చాలా బాగుంది అండ్ మంచిగా లుక్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ కింద దీనికి లాంగ్ బార్డర్ రావడం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది డిజైన్ అదంతా కూడాను. అండ్ దీని కాంబినేషన్ వచ్చేసి బార్డర్ కాంబినేషన్ గ్రీన్ ఇచ్చారు అండ్ డిజైన్ అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. సో బ్లౌజ్ దీనికి మనం గ్రీనే వేసుకోవచ్చు, లేదా గోల్డ్ అయితే గోల్డ్ అయినా వేసుకోవచ్చు. నేను బ్లౌజెస్ అవి ఎందుకు చూపించట్లేదంటే వన్స్ ఓపెన్ చేసాక మళ్ళీ నాకు మడత పెట్టుకోవడం రాదు, అందుకనిసే నేను ఓపెన్ చేయట్లేదు. కొన్నిసార్లు బట్టలకు ఎంత డబ్బులు పెట్టినా పర్వాలేదు అనిపిస్తుంది అండి. ఎక్కువ కాస్ట్ అయినా సరే మనం కట్టుకున్న దాంట్లో అయినా వేసుకున్న దాంట్లో అయినా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళకి మనం బ్రైట్గా కనిపించడం కోసం అని కాదు, కానీ మనకు నచ్చే కలర్ మనం వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. సో ఇది మంచి శారీ అండ్ చెప్పాలంటే ఏదో చెప్పాలని కాదు, వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ శారీ కూడా ఇది. ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ వచ్చింది, గ్రేప్ దాని మీద సిల్వర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది, సిల్వర్ వీవింగ్. అండ్ తర్వాత కింద వచ్చేసి ఇది బ్రింజాల్ కలర్ వచ్చిందండి. ఇదంతా కాపర్ ఫినిషింగ్ వచ్చింది, డిజైన్ కూడా లైక్ బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి ఈ బ్రింజాల్ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదా గోల్డిష్ లైక్ కాపర్ గోల్డిష్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి ఏంటంటే సిల్క్ అని చెప్పలేము, లేదా ఆరెల్స్ మొత్తం ఏంటిది సాఫ్ట్ సిల్క్. ఇది సాఫ్ట్ సిల్క్ టైప్ శారీస్ అండి. ఇవి ఏంటంటే మనం ఎక్కడైనా బయటకి వెళ్ళినప్పుడు కానీ లైక్ షాపింగ్ ఆర్ బయట షికార్కి వెళ్ళినప్పుడైనా లేదా ఆఫీస్ వేర్కైనా చాలా బాగుంటుంది. ఇది సాఫ్ట్ సిల్క్ చాలా స్మూత్ ఉంది క్లాత్ కూడాను. అండ్ ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయి, మంచి కలర్సే. సో నాకు నచ్చిన వాటిలో చాలా బాగా నచ్చిన కలర్ వచ్చేసి పర్పుల్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్. ఇంకా తీసుకున్నాను ఇదే టైప్లోనే అది. అండ్ చాలా లైట్ వెయిట్ కూడా, మనకి చాలా బరువుగా పెట్టడం కానీ సఫకేటింగ్ ఉండడం కానీ అదేమి ఉండదు, పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన సాఫ్ట్ సిల్క్ టైప్ దాంట్లోనే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంకొక ప్యాటర్న్. ఇదంతా డిజైన్ వచ్చేసి సో బ్లౌజ్ కూడా సేమ్ చూడండి, ఈ పింక్ ఫ్లోరల్ దీంతో వచ్చింది బ్లౌజ్ కూడాను. డైలీ వేర్ శారీస్ లాగా ఉంటాయనేసి ఇంకా తీసుకున్నాం అన్నమాట. ఇది కూడా ఇందాక నేను చూపించాను కదా పర్పుల్ అండ్ గ్రేష్ టైప్లోని. సో ఇది వన్ ఆఫ్ ద కలర్ లైక్. సో ఫైనల్గా వచ్చేసి కాటన్ శారీ. సో దీనికి వచ్చేసి బార్డర్ లైక్ రెండు సేమ్ లెంత్ ఇచ్చారు పైన కింద, గోల్డ్ బార్డర్ అండ్ బ్లౌజ్ కలర్ వచ్చేసి సేమ్ పర్పుల్ కలర్ వచ్చింది. అండ్ డిజైన్ వచ్చేసి ఇలాగా మధ్యలో చిన్న పెయింటింగ్ డిజైన్ లా ఇచ్చి మధ్యలో మస్టర్డ్ కలర్ కూడా ఉంది అలాంగ్ విత్ పర్పుల్ కలర్. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. ఏంటి వెంటనే వాటర్లో వాష్ చేసినా లేకపోతే మామూలుగా మనం వాషింగ్ మిషన్లో వేసినా వెంటనే స్ట్రింక్ అయిపోయే క్లాత్ కాదు, చాలా మంచి క్వాలిటీ ఇది. ఇంట్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా కట్టుకోవచ్చు, ఇంట్లో ఉన్నప్పుడైనా కాదు బయటకి అయినా కట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది.
సో అయిపోయింది ఫ్రెండ్స్, ఇది నా శారీ షాపింగ్ కలెక్షన్. ఈ షాపింగ్ కోసం తిరగని షాప్ అంటూ లేదండి. గత వారం రోజుల నుంచి తిరుగుతానే ఉన్నాం, తిరిగి అలుపొచ్చింది. కానీ ఇంకా ఫిల్టర్ చేసి ఉన్న వాటిల్లో చాలా మంచివి చూస్ చేసుకున్నాము మంచిగాను. అంతా కూడా నచ్చిన కలర్స్, మంచి డిఫరెంట్ కలర్స్, యూనిక్గా కూడా ఉన్నాయి. సో ఇదే మరి మీరు ఎప్పుడు చేసేస్తారు షాపింగ్ ఆషాఢంకి? కమెంట్ చేసేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. బాయ్ బాయ్.